సో రైట్, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ క్రాస్ ప్రోడక్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ ప్రోడక్ట్ ఎలా కనుక్కుంటామంటే, క్రాస్ ప్రోడక్ట్ ఈస్ గివెన్ బై ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు mod a bar into mod b bar sin theta into n cap. ఈ n cap ఏంటంటే n cap is ఎనీ యూనిట్ వెక్టర్, అంటే దాని ఒక వాల్యూ 1 ఉంటుంది, ఎనీ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ a అండ్ b. అంటే దీని మీనింగ్ ఏమర్థమవుతుందంటే, మనకి ఇక్కడ 2 వెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ బార్ ఒక వెక్టార్ ఉంది, బి బార్ ఒక వెక్టార్ ఉంది, ఇలా ఉంది అనుకుందాం. అవి రెండు మ్యూచువల్ పర్పెండిక్యులరో కాదో మనకు సంబంధం లేదు. అయితే ఏ బార్ క్రాస్ బి బారు ఏ డైరెక్షన్లో ఉంటుందంటే, ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది, దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. డాట్ ప్రోడక్ట్ అనేది మనకి వెక్టార్ కాదు. డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చేది ఒక నెంబర్, స్కేలార్. అక్కడ మనకు వచ్చేది సంబంధం అది వెక్టార్ కాదు, కాబట్టి ఆ వచ్చే ఆన్సర్ మనకి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది మనకు సంబంధం లేదు. వెరాస్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ కూడా వెక్టార్ వస్తుంది. అయితే ఆ వెక్టార్ ఎలా ఉంటుంది చెప్తున్నాను ఇక్కడ. సో ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే వచ్చే వెక్టార్ ఎలా ఉంటుందంటే, ఏ బార్కి బి బార్కి ఇద్దరికి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ గివెన్ బై mod ఏ బార్ ఇంటూ mod బి బార్ ఇంటూ సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. ఎన్ క్యాప్ మర్చిపోకూడదు, ఎన్ క్యాప్ వాల్యూ 1 యూనిట్ వెక్టర్. బట్ దాని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్. గుర్తుపెట్టుకోండి ఫార్ములా, ఓకే. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ గివెన్ బై mod ఏ mod బి సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. వెరాస్ ఏ బార్ డాట్ బి బార్ అంటే మనం చదువుకున్నాం కదా ఇంతకు డాట్ ప్రొడక్ట్లో. ఏ బార్ డాట్ బి బార్ అంటే mod ఏ mod బి కాస్ థీటా. ఇది వెక్టార్ కాదు కాబట్టి పక్కన మనకి ఎన్ క్యాప్ ఉండదు. వెరాస్ ఏ బార్ క్రాస్ బి బార్ వెక్టార్ కాబట్టి దీని ఇంకో పేరు ఏంది మనకి, వెక్టార్ ప్రోడక్ట్. క్రాస్ ప్రోడక్ట్కి ఇంకొక పేరు వెక్టార్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్కి ఇంకొక పేరు స్కేలార్ ప్రోడక్ట్. ఓకే, సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు mod ఏ mod బి సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఏ విధంగా అయితే మనం డాట్ ప్రోడక్ట్లో కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఐ బార్ డాట్ జే బార్ 0 అవుతుంది, ఎందుకంటే ఐ బార్ అనేది యూనిట్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, జే బార్ అనేది మనకి యూనిట్ వెక్టర్ అలాంగ్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి యాంగిల్ 90 ఉంటుంది కాబట్టి కాస్ 90 0 కాబట్టి 2 వెక్టార్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. అయితే నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, క్రాస్ ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఆ రెండు వెక్టర్స్ ఎంత యాంగిల్ చేస్తూ ఉండాలి? నా పాయింట్ బాగా గమనించండి. నేను డాట్ ప్రోడక్ట్కి రిలేట్ చేస్తూ చెప్తున్నాను. మనకి 2 వెక్టార్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ 0 ఎప్పుడు అవుతుందంటే, ఆ 2 వెక్టార్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే. ఎందుకు? డాట్ ప్రోడక్ట్ అనేది కాస్ థీటా పైన డిపెండ్ అవుతుంది కాబట్టి, పర్పెండిక్యులర్ అంటే కాస్ 90 ఎంత అవుతుంది మనకి 0. సో కాస్ 90 0 కాబట్టి 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే ఆటోమేటిక్గా డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. అయితే వెక్టార్ ప్రోడక్ట్లో క్రాస్ ప్రోడక్ట్ వాల్యూ ఎందుకు 0 అవుతుంది, ఎప్పుడు 0 అవుతుంది చెప్పండి. చెప్పండి, ఓకే, ఎవరైనా ఒక ఆన్సర్ చెప్పండి. ఎంత యాంగిల్ మేక్ చేస్తా అంటే, ఏం లేదమ్మా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్ ప్రోడక్ట్ బాగా అర్థమైంది కదా. డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు 0 అవుతుంది మనకి, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలంటే కంపల్సరీ కాస్ థీటా 0 అవ్వాలి. కాస్ థీటా ఎప్పుడు 0 అవుతుంది మనకి, కాస్ 90 ఆర్ ఎనీ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90, యూజువల్గా 90 అనుకుందాం. సో 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ 90 ఉంటే వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవుద్ది, 0. ఎందుకు? కాస్ 90 0 కాబట్టి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఏ సందర్భాలలో అంటే ఏ కేసెస్లో క్రాస్ ప్రోడక్ట్ 0 అవుతుంది, 2 వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ 0 అవుతుంది, ఏ కేసులో అంటే ఎంత యాంగిల్ ఉన్నప్పుడు 0 అవుతుంది చెప్పండి. వెరీ గుడ్, సైన్ 0 అండ్ ఆల్సో సైన్ 180. ఓకే, సైన్ 0 0 సైన్ 180 కూడా 0నే అనమాట. అంటే 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ 0 degrees ఉన్నా, 2 వెక్టార్స్ యొక్క మధ్య యాంగిల్ 180 degrees ఉన్నా వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది నాకు 0. అంటే ఇఫ్ దే ఆర్ కొలీనియర్ అండ్ ఆల్సో ఇఫ్ దే ఆర్ ప్యారలల్,
ఎందుకంటే 2 లైన్స్ ప్యారల్ అయితే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 0 అన్నా ఉండాలి 180 అన్నా ఉండాలి, ఎందుకంటే ప్యారల్ అంటే రెండు స్ట్రైట్ లైన్స్లో ఉంటాయి కాబట్టి. స్ట్రైట్ యాంగిల్స్ నోన్ యాజ్ 180 డిగ్రీస్. చూడండి ఇక్కడ ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ ప్యారలల్ ఇలా ఉందనుకోండి, వీటి మధ్య యాంగిల్ 0. ఎందుకు? రెండు కూడా మనకి యాంగిల్ అంటే ఏంటి, దీనికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి, బట్ రెండు ప్యారలల్. 2 ప్యారల్ వెక్టార్స్ మధ్య యాంగిల్ 0 లేదు. ఒక వెక్టార్ ఇలా ఉంది, ఇంకో వెక్టార్ ఇలా ఉంది, బట్ ది లైన్ సేమ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ యాంగిల్ ఎంత మనకి 180. సో సైన్ 180 ఎంత మనకి 0. సో ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ లయింగ్ 1 by 1 ఆన్ బై ఆన్ అంటే ఒకదానిపైన ఒకటి, లేదు ఇఫ్ 2 వెక్టార్స్ లై అలాంగ్ ద స్ట్రైట్ లైన్, లేదు ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ ప్యారలల్, దెన్ ఆటోమేటికల్లీ దేర్ క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? సైన్ థీటా 0 అవుతుంది కాబట్టి, బికాస్ సైన్ 0 0 అండ్ సైన్ 180 కూడా 0 అవుతుంది మనకి. సో క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు 0 అవుతుందంటే ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఇఫ్ 2 వెక్టార్స్ లై ఆన్ వన్ అనదర్. ఓకే, కొలీనియర్. సో ఎట్లయితే మన స్ట్రైట్ లైన్స్లో కొలీనియర్ కాన్సెప్ట్ ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 2 వెక్టార్స్ కొలీనియర్ అయితే ఆటోమేటిక్గా వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ 0, ఎందుకంటే సైన్ థీటా 0 అవుతుంది కాబట్టి. సైన్ 0 0 సైన్ 180 0. అర్థమైందమ్మా? ఇప్పుడు అందుకే ఎస్ సైన్ థీటా. సో కాబట్టి అక్కడ ఐ బార్ డాట్ జే బార్ 0. ఎందుకు? డాట్ ప్రోడక్ట్లో ఐ బార్ డాట్ జే బార్ అంటే వాటి మధ్య యాంగిల్ ఐకి జేకి యాంగిల్ 90 కాబట్టి అక్కడ అది 0 అవుతుంది. ఇక్కడ ఐ బార్ క్రాస్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్ క్రాస్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు కే బార్ క్రాస్ కే బార్, సారీ కే బార్ క్రాస్ కే బార్ 0 అవుతుంది. ఎందుకంటే మూడు కూడా సేమ్ వెక్టార్సే కదా. ఐ బార్ క్రాస్ ఐ బార్ 0 అవుతుంది. ఎందుకు? ఎందుకంటే ఐ బార్ ఇదే, ఇంకొక ఐ బార్ ఇదే. 2 వెక్టార్స్ మధ్య యాంగిల్, 2 సేమ్ వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత అవుతుంది మనకి 0. సో ఎప్పుడైతే యాంగిల్ 0 అయింది అనుకో సైన్ 0 0 అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాదు, సేమ్ వెక్టార్స్ లేకపోతే ప్యారలల్ వెక్టార్స్ ఉన్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ మనకు 0 అవుతుంది. కాబట్టి ఏ బార్ క్రాస్ ఏ బార్ అన్నా, ఐ బార్ క్రాస్ ఐ బార్ అన్నా, జే బార్ క్రాస్ జే బార్ అన్నా, కే బార్ క్రాస్ కే బార్ అన్నా, బి బార్ క్రాస్ బి బార్ అన్నా, సేమ్ వెక్టార్స్ ఉంటే బై డిఫాల్ట్ దేర్ క్రాస్ ప్రోడక్ట్ ఇస్ 0 బికాస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇస్ 0. అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ 0 అయితే సైన్ 0 ఏమవుతుంది నాకు 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ విల్ బి 0. అర్థమైందా? జీరోనే. ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ 0, జే క్యాప్ ఇంటూ జే క్యాప్ 0, కే క్యాప్ ఇంటూ కే క్యాప్ 0. ఇంటూ అంటే ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్, ఇంటూ అనకూడదు, ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ అనాలి. క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ఎందుకంటే ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత? రెండు ఐ క్యాపే. ఐ క్యాప్ అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, యూనిట్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత? సో అప్పుడు సైన్ 0 0 అవుతుంది కదా. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. డాటా క్రాసా? 1 ఎందుకంటే జే క్యాప్ డాట్ జే క్యాప్ అంటే జే క్యాప్ డాట్ జే క్యాప్ అంటే మీనింగ్ ఏంటి? mod j into cos 0. సో mod j into mod j, j square cos 0. cos 0 వాల్యూ 1 అండ్ j square వాల్యూ 1. ఎందుకు? j is యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది నాకు 1. సో 1 into 1 will be 1. అర్థమైందా? ఐ క్యాప్ డాట్ ప్రోడక్ట్ జే క్యాప్ 0 కదా, కాస్ 90 0 కదా, ఐకి జేకి యాంగిల్ 0 కదా, 90 కదా. బట్ ఇక్కడ ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ మనం చెప్పలేం. ఓకే, సో ఇట్ విల్ బి సైన్ 91 అవుతుంది. ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ 1 ఉంటుంది, బట్ ఇక్కడ మనకి అది వాల్యూ కాదు కదా, ఇక్కడ యూనిట్ వెక్టర్ కదా. సో కాబట్టి ఆ వెక్టర్ ఏమొస్తుంది మనం చెప్పలేమన్నమాట. నేను చెప్తాను, నా పాయింట్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ రాస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ కంక్లూజన్స్ కూడా రాస్తాను ఇక్కడ. ఒక్క సెకండ్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్ ప్రోడక్ట్లో ఉపయోగపడేది, క్రాస్ ప్రోడక్ట్లో ఉపయోగపడే చెప్తాను చూడండి. డిఫరెన్సెస్ మరి రాస్తాను చూడండి. డాట్ ప్రోడక్ట్ అండ్
and cross product. First of all, dot product is also known as scalar product. Dot product is also known as scalar product. Cross product is also known as vector product. That means here resultant is a scalar, అంటే ఒక నెంబర్. Here resultant is a vector. Here resultant is a scalar, here resultant is a vector. So తర్వాత dot product formula, a bar dot b bar is equal to mod a into mod b into cos theta. Whereas cross product లో a bar cross b bar is given by mod a mod b sin theta into n cap. తర్వాత dot product is directly proportional to cos theta. Cross product is directly proportional to sin theta. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే i bar డాట్ j bar ఏమవుతుందంటే మనకి వాటి మధ్య యాంగిల్ 90 degrees కాబట్టి థీటా 90 degrees కాబట్టి సో కాస్ 90 ఏమవుతుంది నాకు 0. సో i bar డాట్ j bar అన్నా లేదు i bar డాట్ k bar అన్నా లేదు j bar డాట్ k bar అన్నా లేదు k bar డాట్ j bar అన్నా సో ij ik jk kj ji లేదు i ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాబట్టి వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది నాకు 0. వెరాస్ i bar డాట్ i bar లేదా j bar డాట్ j bar లేదా k bar డాట్ k bar ఆన్సర్ వచ్చి నాకు 1. ఎందుకంటే i bar కి యాంగిల్ ఎంత నాకు θ ఈజ్ ఈక్వల్ టు 0. సో θ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే cos 0 ఎంత అవుతుంది నాకు 1. సో కాబట్టి i bar డాట్ i bar అన్నా j bar డాట్ j bar అన్నా k bar డాట్ k bar అన్నా నాకు ఆన్సర్ వచ్చి 1. వెరాస్ క్రాస్ ప్రోడక్ట్లో చూడండి i bar క్రాస్ i bar అనుకో. సో దాని మీనింగ్ ఏంటి mod i ఇంటూ సైన్ 0. సో mod i ఇంటూ mod i 1 ఇంటూ సైన్ 0 ఎంత 0. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది నాకు 0. సో i ఇంటూ i is 0. j ఇంటూ j is also 0. k bar cross k bar is also 0. Whereas i bar cross j bar మనకి యాంగిల్ 90 ఉంటుంది. కానీ ఆన్సర్ మనం చెప్పలేం. ఎందుకంటే i bar cross k bar ఏం చెప్పచ్చు మనము mod i mod j ఇంటూ సైన్ 90 ఇంటూ ఎన్ క్యాప్ ఉంది కదా. సో ఎన్ క్యాప్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి దట్ విల్ బి ఎ వెక్టర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనకు నెంబర్ కాబట్టి మనం చెప్పేయచ్చు. ఇక్కడ మనకు వెక్టర్, ఆ వెక్టర్ ఏమొస్తుంది మనం చెప్పలేము. సో ఇది 1 బట్ ఈ ఎన్ క్యాప్ వాల్యూ మనం చెప్పలేము అన్నమాట. సో అది ఎలా కనుక్కుంటామంటే మనం డెట్ వేసి కనుక్కుంటాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనము డైరెక్ట్గా దానికి చెప్పలేము. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇది, సేమ్ వెక్టార్స్ మధ్య క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే 0. అదే డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు 0 అవుతుందంటే పర్పెండిక్యులర్ వెక్టార్స్ అండ్ సేమ్ వెక్టార్స్ పక్క డాట్ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి 1 అవుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ కంక్లూజన్స్. స్కేలార్ ప్రోడక్ట్కి వెక్టార్ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎన్ క్యాప్ అనేది క్వశ్చన్లో ఇస్తారు. ఇవ్వకపోతే మనం ఇలా అనుకుంటాం. మామూలుగా మనం ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తాం కదా, ఇంతకుముందు చెప్పాం కదా డెట్ ఇలా ఐజేకే అలా. సో అది యూజువల్గా మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కన్క్లూజన్స్. ఓకే, ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి.